సో 10, 20, 30 అట్లా 100 వరకు. ఇటువైపు కూడా 100 వరకు. ఇక్కడ పర్సంటేజ్ 100 లోపే చెప్తాం, బిలో 100. 120% ఆఫ్ 30 చెప్పలేము, ఎందుకంటే 100 మ్యాక్సిమం వాల్యూ. సో ఉదాహరణకు మీరు 70% ఆఫ్ 30 అన్నాం అనుకోండి, 70 ఇక్కడ పెడదాం. 70, 30, 10, 20, 30. ఇప్పుడు లోపల మనకు కౌంట్ చేయాలి సార్. లోపల 1, 2, 3 సర్కిల్స్ 1, 2, 3, 4 అక్కడ 5 అదే లెక్క. అరే సారీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. 70% of 30 equal to 21. Now again, పిల్లలకు 30% of 70 కూడా ఈక్వల్ అవుతుందా కాదా చూపించాలి. 30%, 70%. So 1, 2, 3, 4, 5, 6, 7, 7, 3, 7. సో నెక్స్ట్ మళ్ళీ 5 మల్టిప్లై కూడా. ఉదాహరణకు 35% ఆఫ్ 50 అన్నాం అనుకోవచ్చు. 35% ఆఫ్ 50. 1, 2, 3 ఫుల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 50. ఈ రెండు ఆఫ్ 60, 17, ఇది ఆఫ్ 17.5. 35% ఆఫ్ 50 ఈక్వల్ టు 17.5. మరి ఇంకొకటి సార్ 25, అదే 25% ఆఫ్ 45 సార్. 25% ఆఫ్ 45. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. This is 0.25 sir. 1/4 part. So 0.25. So కాబట్టి 1, 2, 3, 4, 8, 9, 10, 11. 11.25. అప్ టు ఏ పర్సెంటేజ్ అయినా చెప్పచ్చు సార్. అంటే వితౌట్ పెన్ను పేపర్ లేకుండా కూడా పర్సెంటేజ్ చెప్పచ్చు. కానీ ఇంకా మీరు అడగచ్చు 12% ఆఫ్ 13 వాటేబుల్. ఇలాంటి 5 చూపించాము. ఇప్పుడు ఈ సర్కిల్ని స్క్వేర్ యూనిట్గా చేసుకోవాలి. ఇందులో 10 పార్ట్స్ ఈక్వల్ చేయాలి. అప్పుడు నీకు 12% ఆఫ్ 13 కానీ 13% 12 కానీ ఏదైనా చెప్పచ్చు. అది పర్సెంటేజ్. ఇప్పుడు పిల్లలే చెప్తారు సార్. ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలే చెప్తారు కానీ ఇక్కడ అవే కూర్చోండి.